ఈయన కొన్ని 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 నియోజకవర్గాలు మాత్రం వదిలేశాడు. ఏదంటే చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, తిరుపతి భువన కరుణాకర్ రెడ్డికి, నగిరి రోజాకి, ఈ ముగ్గురికి వదిలేసి మిగతా మొత్తం దోచుకున్నాడు. భువన కరుణాకర్ రెడ్డి కొడుకు టీడీఆర్ బాండ్లో పెద్ద కుంభకోణం చేశాడు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు గురించి చెప్పాలంటే ఇక అంతే లేదు. అక్కడ నాని మీద దాడి చేసి ఆడిని చంపపోవడమే కాకుండా మళ్ళీ అతని మీదే తిరిగి కేసు పెట్టినటువంటి వైనం. అలాంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాలకి పనికిరారు. ఈ చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ కూడా వెంటనే జప్తు చేయాలని మేము డిమాండ్ చేయడమే కాకుండా మిథున్ రెడ్డి ఆస్తులు వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్, ఆయన ఒక్కసారి ఆయన కూడా అప్పీల్ చేసుకుంటున్నా. 2019 నుంచి 24 వరకు శేషాచలం అడవుల్లో ఎంత ఎర్రచందనం వీళ్ళు స్మగ్లింగ్ చేశారంటే అది చెప్పడానికి వీలు లేదు. అందుకే చిత్తూరు వీరప్పను ఈ పెద్దిరెడ్డి డబ్బు మతంతో చంద్రబాబు గారిని కుప్పంలో ఓడిస్తానని అక్కడ కూర్చున్నాడు. ఈ వీరప్పన్ వారసుడినేమో పిఠాపురంలో కూర్చోబెట్టాడు. ఇదంతా ప్రజాధనం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక తెలుగుదేశం పార్టీ కాకుండా, నాయకుడిగా కాకుండా, ఒక వ్యక్తిగా నేను దీని మీద ఫిర్యాదు చేస్తున్నా. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వీళ్ళ మీద సిబిఐకి లేఖ రాసి ముందు ఇమీడియట్లీగా వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే రెవెన్యూ అధికారులు వెళ్తే ఒక్క రోజులో 500 మంది ఫిర్యాదులు చేశారంటే మామూలు విషయం కాదు. అసలు మదనపల్లి మన రాష్ట్రానికి ఒక ఊటీ లాంటిది. తమిళనాడుకు ఊటీ ఎలాగో మన రాష్ట్రంలో ఊటీ లాంటిది మదనపల్లి. మదనపల్లి మొత్తం మింగేశాడే. ఇవాళ వాళ్ళ తమ్ముడు మొత్తం ప్రజల ఆస్తులన్నీ ఇంట్లో పెట్టుకొని కాగితాల రూపంలో జంపు కరమట్ల. వాళ్ళ అనుచరుల మీద కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు పెట్టారు. కాబట్టి చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ జప్తు చేసి దాని మీద ముందు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ చేయాలి. నేను డీజీపీ గారికి కూడా ఒక లేఖ రాస్తాను. సిఐడికి ఆయన ఆస్తులని మీద సిఐడికి రాయమని, అలాగే ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీని మీద గట్టి యాక్షన్. ఎందుకంటే ఇంకొకరు ఇలాంటి పనులు చేయకుండా రేపు తెలుగుదేశం వాళ్ళు చేసినా బయటికి రండి, ఫలానా చోట ఆక్రమించుకున్నారు ఈ స్థలాన్ని, రండి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకులు స్థలాలు ఆక్రమించుకున్నా రండి, మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. కాబట్టి పెద్దిరెడ్డి అనే వ్యక్తి చిత్తూరు వీరప్పన ఆస్తులు మొత్తం ఈడీ జప్తు చేయడమే కాకుండా నేను రేపే డీజీపీ గారికి ఒక లేఖ రాస్తాను. ఈ కేసుని సిఐ ఈయనకున్నటువంటి ఆస్తుల మీద, ఈయనకి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఇవన్నీ కూడా సిఐడి ఎంక్వైరీ చేయమని, అవి ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. బాబు ఏ పేపర్లో వచ్చింది చెప్పు. సుజనా చౌదరి గారికి నాకు ఇగో సరే నువ్వు అడిగావు కాబట్టి, సోదరులు అందరూ ఉన్నారు కాబట్టి నేను నిజం చెప్తాను. ఇప్పుడు నేను చెప్తాను, పాపతో చెప్పిస్తాను. అలాగే సుజనా చౌదరి గారికి కూడా ఫోన్ చేసి చెప్తా. ఇప్పుడు సుజనా చౌదరి గారు లేరు, చెప్తాను. ఇగో సుబ్బయ్య గారు ఉన్నారు. సుజనా చౌదరి గారికి దగ్గరికి రోహిత పాప దాయట ఇక్కడ నుంచి. ఈ పాప మాస్టర్స్ చదువుతుంది. మాస్టర్స్ చదువుతుంటే ఈ పాపకి ఫీజు కట్టాలి, డబ్బు లేదు.
వాళ్ళ చెల్లికి పాప నేనే ఫీజు కట్టా అడగండి కావాలంటే ఏమ్మా కట్టేనా వచ్చారు. సరే అని చిన్న సుబ్బయ్య గారు మా పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షులు నా దగ్గరికి తీసుకొని వచ్చారు. సరే అని నేను సుజనా చౌదరి గారి దగ్గరికి నేను నాగుల మీరా గారు ఈ పాపని సుబ్బయ్య గారిని వాళ్ళ అమ్మగారిని తీసుకొని వెళ్ళాం. తీసుకొని వెళ్ళి సార్ ఇలాగ ఈ అమ్మాయి మాస్టర్స్ చదువుతుందండి, కానీ చాలా పేదవాళ్ళు, వాళ్ళ నాన్న ఒక డ్రైవర్ అండి, వాళ్ళకి సహాయం చేయండి సార్ అన్న. అంటే ఏం సహాయం చేశారో ఇప్పుడు ఈ పాప చెప్పింది. పేపర్కి ఇద్దామండి అన్న. వద్దులే ఇంకన్నా పేపర్కి, ఆ అమ్మాయి చదువుకుంటుంది పేపర్కి ఎందుకులే అని పాప అమ్మాయి ఒకటి అడిగితే 3 చేశాడు ఆయన. ఆ 3 కూడా ఏం చేసిందో చెప్తా. అయితే సుజనా చౌదరి గారికి నాకున్నటువంటి సంబంధం చెప్తున్నా. సుజనా చౌదరి గారు 2013 నుంచి ఎర్రనాయుడు గారు చనిపోగానే ఈ జిల్లాకి ఇన్ఛార్జి. ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నన్ను ఆయన అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా నియమించాడు. ఆనాడు ఎంపీగా పార్లమెంటు సీట్ అడుగుతున్నటువంటి కేసినేని నాని ఆ రోజు నుంచే నన్ను వ్యతిరేకించేవాడు. బీసీలకు ఇవ్వకూడదు ఇది అని నన్ను వ్యతిరేకిస్తే సుజనా చౌదరి గారు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఏమంటే బుద్ధాంకన్ అయితే విజయవాడలో పార్టీ స్ట్రాంగ్గా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు గో హెడ్ కేసినేని నాని ఎవరు మాట వినక్కర్లా బుద్ధాంకన్ వేసేయమని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సుజనా చౌదరి గారితో మాకు మంచి సంబంధాలు. అలాగే సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గంలోకి రావడానికి ఆయన ఎంత గౌరవించాడంటే నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాల. ఫస్ట్ పశ్చిమ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తానని నాకు ఫోన్ చేశాడు. ఎంకన్నా మనం వాసిస్తున్నావు కదా ఏంటి మరి అన్నాడు. నేను ఒకటే చెప్పా, సార్ కూటమిలోకి వెళ్ళిపోయింది, ఎవరికి ఇచ్చినా నేను సపోర్ట్ చేస్తా, మీరు వస్తే మరీ హ్యాపీ. మీరు సెంట్రల్ మినిస్టర్ చేశారు, మీరు సెంట్రల్ మినిస్టర్ చేసినటువంటి వ్యక్తులు మీరు వచ్చి ఇక్కడికి వచ్చి చేస్తే మాకు ఇంక అంతకంటే ఇది లేదు, మీరు రండి సార్. ఎందుకంటే సుజనా చౌదరి గారి గురించి నాకు బాగా తెలుసు. ఒక 10 మందికి ముందు హెల్ప్ చేసే గుణం ఉంది. ఇప్పుడు ఆ పాపను తీసుకెళ్ళా ఒకటి అడిగా 3 చేశాడు ఆయన. ఆ 3 ఏం చేశాడో చెప్తాడు. అలాగే సుజనా చౌదరి గారి గురించి అడిగారు కాబట్టి మీరు సుజనా చౌదరి గారికి కూడా ఫోన్ చేసి మా ఇద్దరి సంబంధం గురించి చెప్తా. సుజనా చౌదరి అనే వ్యక్తి చాలా లో ప్రొఫైల్ మనిషి. ఆయనతో మేము ఎప్పుడు జీవితంలో గొడవ పడము. ఆయన అసలు ఎవరిని తీసుకెళ్ళినా సహాయం చేసే వ్యక్తి సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి గారు నాకు రాజకీయంగా 2013లో అర్బన్ పార్టీ అధ్యక్షుడు చేశారు. ఎమ్మెల్సీ అప్పుడు ఆయనే ఇన్ఛార్జి, ఆయనే రికమెండ్ చేశారు. కేసినేని నాని నాకు అడ్డుపడినా అలాంటి వ్యక్తికి నాకు పడకపోవడం ఏంటి? కావాలని అన్ని పత్రికల్లో రాయడం అవన్నీ కరెక్ట్ కాదు. సుజనా చౌదరి గారు ఒక నిజాయితీ గల శాసనసభ్యుడు. ఎవరిని తీసుకెళ్ళి మనం ఏ సహాయం అడిగినా సరే ఆయన చేస్తాడు. ఇప్పుడు ఆ పాపతో చెప్పిస్తా ఏ సంబంధం ఏం చేశాడు. పాప రామ్మా రోహిత ఒకసారి విలేకరులకు చెప్పు. తర్వాత సుజనా చౌదరి గారికి కూడా ఫోన్ చేసి మీతో మాట్లాడిస్తా. అందరికీ నమస్కారం. నా పేరు లోహిత. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను. అయితే లాస్ట్ మండే నేను వెంకన్న గారి దగ్గరికి వచ్చాను. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అని చెప్పి, అది మాస్టర్స్ కోసం నాకు ఇలా ఫీజు కావాలి సార్ అని చెప్పి నేను వెంకన్న గారి దగ్గరికి వచ్చాను. అయితే ఆయన వెంటనే నేను సుజనా చౌదరి గారి దగ్గర తీసుకెళ్తానమ్మా, నేను చేయకపోయినా నేను చేపిస్తాను అని చెప్పి తీసుకొని వెళ్ళారు. ఆయన లేకపోతే ఆ రోజు ఆ హెల్ప్ నాకు అయ్యేదే కాదు. ఆ రోజు నేను అడిగింది కొంచెమే అయితే ఆయన ఇంకా నాకు 3-4 ఎక్కువ చేస్తాను అని చెప్పారు. నేను ఫీజు గురించి అడిగాను, ఆయన ఇంకా ఫ్లైట్ గురించి ఇంకా నా ఎక్స్పెన్సెస్ గురించి కూడా ఆయన హెల్ప్ చేస్తానని చెప్పారు. అండ్ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఎనఫ్ టు స్ప్రెడ్ ద న్యూసెస్ లైక్ దిస్. అండ్ వెంకన్న గారు సుజనా చౌదరి గారికి మధ్య ఏ గొడవలు లేవు. దే ఆర్ వెల్. నా దగ్గరికి నేను సుజనా చౌదరి గారి దగ్గరికి తీసుకోవాలి. సుజనా చౌదరి గారికి నాకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో చెప్పాను. సుజనా చౌదరి గారికి వాళ్ళు లైన్లో ఉన్నారు. ఈ పాపను తీసుకెళ్తే పాప అడిగింది ఏంటంటే ఫీజు అడిగింది. ఆయన ఏం చెప్పాడంటే అమ్మ ఫీజు కాదు, ఫీజు కట్టే పక్కన అని పిలిచాడు, ఫీజు కట్టేయండి, మాస్టర్స్ చదువుతున్నావా, తర్వాత అమ్మ ఇంకోటి అన్నారు వీసాకి అయ్యే ఖర్చులు ఆ అమ్మాయికి చూడండి. సార్ మీరు లైన్లో మీరు మాట్లాడకండి సార్, నేను చెప్తున్నాను, మీరు తర్వాత మాట్లాడు. మళ్ళీ ఫ్లైట్ టికెట్లు ఆ అమ్మాయికి తీయండి. అమ్మ నీకు అక్కడ 3 నెలలు ఉద్యోగం రాదు, ఆ ఉద్యోగం వచ్చే వరకు కూడా నీకు నేను అన్నీ చేసి పెడతాను. తర్వాత అమ్మ నీకు హెల్ప్ చేయాలని చేయొచ్చు, కానీ నీ కాళ్ళ మీద నువ్వు